శ్రీకృష్ణాయ నమః. అక్షర పరబ్రహ్మ వివరణ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారం నుండి విముక్తుడవు కాగలవు. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము, అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. దీనిని పాటించని వారి గురించి ప్రస్తావన చేస్తూ అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్య అస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థితః. ఓ పరంతప, ఈ ధర్మ మార్గం నందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయు జలములో మంచువలే పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులు అన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి, కాని వాస్తవముగా నేను వాటియందు స్థిరుడను కాను. నచ మత్సాని భూతాని పశ్య మే యోగం ఐశ్వరం భూతభృత్ నచ భూతస్థః మమ ఆత్మా భూతభావనః. యథా ఆకాశస్థితః నిత్యం వాయుః సర్వత్ర గః మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్యాని ఇతి ఉపధారయ. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై ఉండదు. ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా ప్రచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నియును నాయందే స్థితమై ఉండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునః తాని కల్పాదౌ విసృజామి అహం. ప్రకృతిం స్వాం అవభష్ట్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేః వశాత్. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములనీను నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్ప ఆదియందు నేను మరల వాటిని సృజించుచుందును. తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ
ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ అర్జున, ఆ సృష్టి ఆది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపవు. అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుం ఆశ్రితం పరం భావం అజానంతః మమ భూతమహేశ్వరం. మోఘాశాః మోఘకర్మాణః మోఘజ్ఞానాః విచేతసః రాక్షసీం ఆసురీం చ ఏవ ప్రకృతిం మోహినీం శ్రితాః. నా పరమ భావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే విక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మనః తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను అక్షర స్వరూపునిగను తెలుసుకొని నిశ్చలమైన మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామ గుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యయంతః మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అహం క్రతుః అహం యజ్ఞః స్వధా అహం అహం ఔషధం మంత్రః అహం అహం ఏవ ఆజ్యం అహం అగ్నిః అహం హుతం. పితా అహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారః రుక్ సామ యజుః ఏవ చ. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూప క్రియయు నేనే. ఈ సమస్త జగతునకు ధాత అనగా ధరించువాడును, అట్లే కర్మఫలములను ఇచ్చువాడును నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే. తెలుసుకొనదగిన వాడును నేనే. మిత్రుడను ఓంకారమును నేనే. రుక్ సామ యజుర్వేదములను నేనే. గతి భర్తా ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజం అవ్యయం. తపామి అహం అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజ్యామి చ అమృతం చ ఏవ మృత్యుః చ సత్ అసత్ చ అహం అర్జున.
त्रैविद्याहमां सोमपाः पूतपापाः यज्ञैः इष्ट्या स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यम् आसाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति దివ్యాన్ దివి దేవ భోగాన్. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభ అశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారము ఆశింపక హితమునర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, విధానమును, శాశ్వత కారణమును నేనే. ఓ అర్జున, సూర్య రూపమున నేనే లోకమును తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరల వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును శాశ్వతమైన ఆత్మను, అసత్తును నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్యాః అనగా రుక్ యజుస్ సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమ రస పానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందుదురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవింతురు. ते तं भुक्त्या स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति. एवं त्रयी धर्मम् अनुप्रपन्नाः गतागतं कामकामाः लभन्ते. अनन्याः चिन्तयन्तः मां ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరల మర్త్యలోకమున భూలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమున వచ్చెదరు. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు. అనగా భగవత్ స్వరూప ప్రాప్తి యోగము. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందురు. అనగా భగవత్ ప్రాప్తి నిమిత్తము చేయబడు సాధనలను రక్షించుటను క్షేమము అని అందురు. ఏయపి అన్య దేవతాః భక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుః ఏవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు. కావున పతనమగుదురు, అనగా పునర్జన్మమును పొందుదురు. యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినః అపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యః మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్త్యుపహృతం
అస్నామి ప్రయతాత్మనః. దేవతలను పూజించువారు దేవలోకమునకు చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మలమైన బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగింతును. కనుక యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శుభాశుభ ఫలైః ఏవం మోక్షసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తః మాముపైష్యసి. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమం చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడైన నాకే సమర్పించి శుభ అశుభ ఫల రూప కర్మ బంధముల నుండి విముక్తుడవయ్యదవు, పిదప నన్నే చేరగలవు. సమః అహం సర్వభూతేషు న మే ద్వేష్యః అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చ అపి అహం. అపి చేత్ దురాచారః భజతే మాం అనన్యభాక్ సాధు ఏవ సహ మంతవ్యః సమ్యక్ వ్యవసితః హి సః. నేను సకల భూతముల ప్రాణుల యందును సమభావముతో వ్యాపించి ఉందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వరునూ లేరు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అనగా భక్తితో భజించువారి అంతఃకరణముల యందే ప్రత్యక్షముగా ప్రకటితుడను అగును. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చల బుద్ధి కలవాడు, అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీనూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యుః పాపయోనయః స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం గతిం. ఓ కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడు ఎన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. మరల దాని నుక్కాణించి శ్రీకృష్ణుడు చెప్పినది, నా భక్తుడెవడును నష్టమునకు గురికాడు. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. అనగా భక్తికి లింగ జాతి కుల భేదములుండవు. కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. మన్మనాః భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామేవ యేష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణః. ఆ విధముగా భక్తితో పరమగతిని అందరూ పొందగలిగినప్పుడు ఇక
పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. నాయందే నీ మనస్సును లగ్నము చేయము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవై నీవు నన్నే పొందగలవు. ఇది రాజవిద్య రాజగుహ్య యోగ 9వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.